చూస్తే రూలింగ్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 39% ఓట్లను సాధించింది. అదే రకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ 28% ఓటు శాతం సాధించింది. బీజేపీ పార్టీ 15.67%, తర్వాత ఎంఐఎం 3.28%, ఫార్వర్డ్ బ్లాక్ 1.5%, సిపిఐ 1.3%, సిపిఎం 0.5%, జనసేన 0.3% ఈ వివిధ పార్టీలు సాధించిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే మన తెలంగాణలో దాదాపు 38%, 88% పట్టణ జనాభా ఉంది. ముఖ్యంగా అది హైదరాబాద్ మహానగరంలోనే కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ వ్యాప్తిగా కూడా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. అయితే ఈ పార్టీల ఓటింగ్ పర్సంటేజ్ మనం విశ్లేషిస్తే ముఖ్యంగా పోటీ 3 పార్టీల మధ్య జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదే రకంగా బీజేపీ పార్టీ. అయితే తతిమా పార్టీలైనటువంటి పార్టీలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గమనిస్తే ఒక 2 పార్టీలు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, అదే రకంగా జనసేన పార్టీ కూడా తమ ఉనికిని మన తెలంగాణ రాష్ట్రంలో చాటాయి అని చెప్పుకోవచ్చు.